మిత్రులకు, శ్రేయోభిలాషులకు, సహచరులు అందరికీ పేరు పేరున వందనం, అభివందనం, విప్లవాభివందనం. దాసరి గారికి నాకు స్నేహం 1968 నుంచి. అంటే బీఎస్సీ ఫస్ట్ ఇయర్ నేను, బీకామ్ ఫస్ట్ ఇయర్ ఆయన పాలకొల్లు నుంచి నరసాపురం వచ్చి చదువుకునేవాడు ఆయన. అలాగే నేను నరసాపురం వాస్తవాన్ని కాబట్టి నేను అక్కడే ఉండేవాడిని. మా ఇద్దరికి ఒక రోజున మాట కలిసిన తర్వాత నేను నాటకాలు రాస్తూ ఉంటాను, నేను నాటకాలు వేస్తూ ఉంటాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా కాలేజీలో నాటకం తయారు చేద్దాం అన్నాడు. సరే అన్నాను నేను. నాకు ఎందుకంటే కాలేజీలో ఉన్న స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నాను. అప్పటికే ఇంకా ఈ అభ్యుదయ భావాలు ఉన్న విద్యార్థి సంఘాలు అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళతో పాటు నేను ఉన్నాను. అప్పుడు వాళ్ళు కూడా అడిగితే వాళ్ళు కూడా వేద్దాం, మనం అందరం కలిసి వేద్దాం నాటకం అని చెప్పి నాటకాలు వేయటం మొదలుపెట్టాను. ఆ నాటకాలు వేసిన రంగు ఈ రోజు వరకు పోయిందని నేను అనుకోవట్లేదు. అప్పటికి ఇప్పటికి ఇంకా అలాగే ఉంది. అది దాసరి గారు వేసిన ఒక బొట్టు. దాసరి గారు నేను నాటకాలు వేశాం, చాలా ఊర్లు తిరిగాం, చాలా సంవత్సరాలు మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకున్నాం. తర్వాత ప్రస్థానం సినిమా వైపు వెళ్ళింది. సినిమాకు కూడా ఇద్దరం కలిసే వెళ్ళినట్టుగా ఆయన ముందు వెళ్ళాడు, నేను వెళ్ళాను. సినిమాకి వెళ్ళిన తర్వాత కలిసి పనిచేయడం కూడా జరిగింది. ఆయన బహుమతి ప్రజ్ఞాశాలి. ఆయన రచయిత, నటుడు, నిర్మాత, పంపిణీదారుడు, వాట్ నాట్. సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ ఆయనకి తెలుసు. పైగా ఆయన కష్టజీవి, విపరీతంగా కష్టపడతాడు ఆయన. ఆయనతో పాటు ఉన్నందుకు ఆయనకి, ఆయన శిష్యులకి అందరికీ కూడా అది బాగా అలవాటైంది. ఆ అలవాటుతో మీ అందరం కూడా ఎక్కువ మంది దర్శకులు దాసరి గారి కాంపౌండ్ నుంచి రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఎక్కువ కష్టపడి పనిచేయడం అనేది అలవాటు అయిపోయింది. ఆ అలవాటు వల్లే ఎక్కువ మంది దర్శకులు దాసనారాయణరావు శిష్యర్కంలో వచ్చారు. అలాగా దాసరి గారిని మేము ఏనాడు వదలలే. 1968 సంవత్సరం నుంచి మన్నీ మధ్య ఆయన కాలేజ్ చేసేంత వరకు ప్రతిరోజు ఆయన కలిసేవాళ్ళు. వాడు కలవలు కదా, కనీసం ఫోన్లో అయినా మాట్లాడేవాళ్ళు. అంత స్నేహంగా ఉండేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మన మధ్య లేకుండా వెళ్ళిపోయారు. దాసరి నారాయణరావు గారి గొప్పతనం ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రపంచానికి తెలుసు. 150 సినిమాలు ఆటల ఎవరి వల్ల అవుతుంది? నా భూతో నా భవిష్యత్తు. అలాంటి దాసరి నారాయణరావు గారి గురించి ఇలాంటి కార్యక్రమాలు ఆయన శిష్యుడు కాకపోయినా ఆయన మీద ఉన్న అభిమానంతో జరుగుతున్న తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అసలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన శిష్యులు చేయాలి, లేకపోతే ఆయన నిర్మాతలు చేయాలి, లేకపోతే ఆయన శ్రేయోభిలాషులు చేయాలి, లేకపోతే ఆయన లాభం పొందిన కొంతమంది వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళెవరూ చేయకుండా కేవలం అభిమానంతో రామసత్యనారాయణ గారు ఈ కార్యక్రమం చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. చాలా గొప్ప విషయం. రామసత్యనారాయణ గారు తెలుసు నాకు. అయితే కలిసి మేము ఎక్కువ కాలం పనిచేయలేకపోయాం. త్వరలో పనిచేయాలని కోరుకుంటున్నాను నేను. ఆయన నన్ను అడిగారు, గురుగారు మనం సినిమా చేద్దామని చెప్పి నన్ను అడిగారు. అప్పుడు నేను చేయలేకపోయిన కారణాల వల్ల చేయలేకపోయాను, కానీ చేస్తామనే కోరిక ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చింది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఇంకా అభివృద్ధి చెందాలని, ఇప్పటికి 100 సినిమాలే తీశారు ఆయన. 200 సినిమాలు కూడా పూర్తి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన నటుడు. నేను చూశాను ఆయన నటించిన కొన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. చక్కటి పంచ్ ఉంది. ఆ పంచ్లో మంచి అది డిఫరెంట్ వాయిస్, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆయన సినిమాల్లో కూడా వేషాలు వేయటంలో కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాసరి నారాయణరావు గారి ఆశీర్వాదాలు ఎప్పుడూ సత్యనారాయణ గారు మీకుంటాయి, తప్పకుండా ఉంటాయి. మా అందరి సపోర్టు మీకు అందరికి ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు కావాలని, ఎప్పుడు ఎలాంటి పని మీకు కావాలన్నా
చేయటానికి దాసరి గారు, దాసరి గారి శిష్యులు, దాసరి గారి అభిమానులు, దాసరి గారి శ్రేయోభిలాషులు ఎప్పుడు మీ వెంట ఉంటారు అని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ధవళ సత్యం.